రామారావు గారి పోలికలు రావడం కానివ్వండి, లేదా రామారావు గారు అంత మహోన్నత వ్యక్తి పేరు పెట్టుకోవడం కానివ్వండి, అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను కూచిపూడి డాన్స్ మొదలుపెట్టాను. 12 ఏళ్ళు సాధన చేశాను. అనుక్షణం నువ్వేదో ప్రూవ్ చేయాలి, నువ్వు ప్రూవ్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఇరవై 25 సంవత్సరాల క్రితం నా కెరియర్ మొదలైంది. తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలిసిన మహనీయుడు రాముడు, అలాంటి తన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నాడు. మీ అందరి ప్రేమ పొందాను, మీ అందరి వాత్సల్యం పొందాను, మీ అందరి అభిమానం పొందాను. ఈ జన్మకి ఇది చాలు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు, కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించేవారు? స్టెప్ వేయడం అంటే ఫేక్ చేసినంత ఈజీ కాదు. డాన్స్ చేసేప్పుడు ఈ జుట్టు మొదటి భాగం దగ్గర నుంచి ఒక సింక్రనైజ్డ్ రిథమ్ లో వెళ్ళాలి అనేది ఒక రూల్. అది సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. రెడీ యాక్షన్ అని ఈయన డైరెక్ట్ వేసేస్తాడు స్టెప్, ప్రాక్టీస్ పడుతుంది. నిన్న రీతిలో పీడకలు చుండది జోగులా. మనం ఎయిటర్ లేని రష్ అని ఒకటి వస్తుందండి. ఒక 1000 మందికి ఉండేటువంటి మూర్ఖత్వం ఒక 1000 ఏనుగులకు ఉన్నంత బలం. ఇన్ని కలగలిపి ఒక మనిషిలోకి వచ్చేస్తుంది. మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతుంది, అప్పుడే మృగం అయిపోతుంది. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో భయం పరులు కమ్ముకున్నాయి. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు. చివరికి మీరు కోరుకునేది కూడా చావే. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటోడు దొరికితే కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. ఏడో మంది లేవా, కత్తులు లేవా?
వెంటాడుతూ ఉంటాడు నీ బిడ్డ. చచ్చిపోతారు సార్, చచ్చిపోతారు. ఎవడనున్నాడా? యునానిమస్. ఎనీ డౌట్? మీ అందరికీ ఏదో చేయాలని నేను ఇక్కడికి వచ్చాను, అంతేగాని మీ నుంచి ఏమి ఆశించి రాలేదు. ఈ ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగడండి. అబ్బాయి మహనీయుడు అవుతాడండి. అబ్బాయి ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే ఆ టార్చ్ బేరర్. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పిన ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడరా అంటే నా ఎన్టీఆర్ అని చెప్పిన. నాలుగు ఏరియాల నుంచి 4 ట్రైన్స్ వేశారు. అక్కడ చూస్తే ఎలా ఉందంటే తిరునాళ్ళలాగా ఉంది. అక్కడ ఊరు నిండిపోయింది, మీరు అటు రాకండి అని చెప్పారు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. It's true. And then the devil was born. పొరపాటున కూడా నా కల్లోకి రావు.